హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ నా తనువు నీకే అర్పితం. ఎపిసోడ్ 11. పెయిన్ ఎక్కువగా ఉండడంతో తన అత్తమామలు తల్లిదండ్రుల ముందు ఎలా కవర్ చేసుకోవాలనుకుని కష్టంగా లేచి తన దగ్గరున్న పెయిన్ కిల్లర్ వెతికి వేసుకుని స్నానం చేసిన లక్కీ అతను చేసిన గాయాలు కవర్ చేసుకోవడానికి ఫుల్ నెక్ డ్రెస్ వేసుకుని బయటకొచ్చింది ఆమె. మూడో రోజు తమ ఇంటికి తీసుకెళ్లి చీర సారితో లక్కీని అత్తారింటికి సాగనంపే ఆచారం కోసం ఉదయమే వేణు ఇంకా వనజ కలిసి చరణ్ ఇంటికొచ్చారు. వియ్యంకులకి మర్యాదలు చేసింది చరణ్ తల్లి. లక్కీని చూసి నవ్వుతూ, అబ్బాయి లేచాడా అమ్మాయి అని ప్రేమ వలకబోసింది చరణ్ తల్లి రాజమ్మ. ఆయన ఇంకా లేవలేదత్తయ్య అని తడబడుతూ తన భయాన్ని కవర్ చేసుకోవడానికి కష్టపడింది లక్కీ. అది సిగ్గనుకుంది వనజ. కాసేపటికి చరణ్ వచ్చాడు. నైట్ అతను ఎంత హీనంగా బిహేవ్ చేశాడో గుర్తులేదు, కానీ లక్కీ మీద కోపం మాత్రం అలాగే ఉంది అతనిలో. అందరి ముందు మంచితనం నటిస్తూ లక్కీని చూపులతోనే కంట్రోల్ చేశాడు. లంచ్ టైంకి పుట్టింటికొచ్చిన లక్కీ చరణ్కి అంటీ ముట్టనట్టు దూరంగా ఉండింది. వనజ చకచక లంచ్ ప్రిపేర్ చేసి అల్లుడికే మొదట వడ్డించింది. శుభ్రంగా తిని లక్కీని రూమ్కి రమ్మని సైగ చేసి వెళ్ళిపోయాడు చరణ్. లక్కీ ఎంత కవర్ చేసుకున్నా అతడు చేసిన దాడికి సుకుమారంగా పెరిగిన ఆమె వాడిపోయిన ఫేస్తో నీరసంగా ఏదో బాధని మోస్తున్నట్టు ఉండడం వనజ గమనించింది. లంచ్ చేస్తున్న లక్కీని ఫేస్ చూస్తూ, ఏంట్రా అలా ఉన్నావు, ఒంట్లో బాగోలేదా అని ప్రేమగా అడిగింది వనజ. లక్కీకి తల్లి అలా అడగగానే ఏడుపు వచ్చేసింది. కష్టంగా ఏడుపు దిగమింగుకొని, నాకు కడుపులో ఎందుకో చాలా నొప్పిగా ఉంది మా, టాబ్లెట్ వేసుకున్నాను, కాసేపు నీ ఒళ్ళో పడుకోనా అని అడిగింది లక్కీ. అయ్యో చాలా ఎక్కువగా ఉందా, పోనీ హాస్పిటల్కి వెళ్దామా అని కంగారుగా అడిగింది వనజ. ఎంతైనా తల్లి మనసు కదా, కూతురి బాధ చూడలేకపోయింది ఆమె. ఇప్పుడు టాబ్లెట్ వేసుకున్నాను కదా, తగ్గకపోతే అప్పుడు వెళ్దాంలే అమ్మా అంది లక్కీ. వనజ తినడం అవ్వగానే వచ్చి హాల్లోని సోఫాలో కూర్చున్న కూతుర్ని తన ఒడిలో పడుకోబెట్టుకుంది. లక్కీకి అప్పుడు కాస్త ప్రశాంతంగా అనిపించి నిద్రపోయింది. కూతురు నిద్రపోయాక తనని పిల్లో మీదకు చేర్చి ఈవినింగ్ అల్లుడికి స్నాక్స్ ప్రిపేర్ చేయడానికి వెళ్ళింది వనజ. చరణ్ లక్కీ కోసం చూస్తూ నైట్ తాగిన మత్తింకా దిగకపోవడంతో అలాగే నిద్రపోయాడు. ఈవినింగ్ ఎప్పటికో లేచిన అతను ఒళ్ళు విరుచుకుని లక్కీ కోసం చూస్తే తను పక్కన లేదు. తాగుడికి హెడేక్గా ఉండడంతో లేచి వెళ్ళి స్నానం చేసొచ్చాడు చరణ్. అప్పటికి కూడా లక్కీ రాకపోవడంతో చరణ్కి కోపం వచ్చింది. కనీసం కాఫీ ఇవ్వడానికి కూడా రాలేదు చూడిది అనుకుంటూ రూమ్ నుండి బయటకొచ్చిన చరణ్కి హాల్లోనే నిద్రపోతున్న లక్కీని చూడగానే పళ్ళు నూరాడు. దీనికి పుట్టింటికి రాగానే మొగుడక్కర్లేదు, అసలు నేనంటే ఇష్టం ఒకటి ఉండి ఏడిస్తేగా నా కోసం చూడటానికి అని విరక్తిగా అనుకుంటూ ఆమెని లేపడానికి దగ్గరగా వచ్చిన చరణ్ని అప్పుడే కిచెన్ నుండి వచ్చిన వనజ చూసి, బాబు అమ్మాయికి కడుపు నొప్పిగా ఉందంట, టాబ్లెట్ వేసుకుని పడుకుంది, మీరు రండి మీకోసం వడలు చేశాను, తింటూ ఉండండి, ఆలోగా టీ పెట్టిస్తాను అంది వనజ. చరణ్ లక్కీ వైపు అలాగే చూస్తూ మనసులో, అంతా నటన, నా నుండి తప్పించుకోవడానికి ఇదొక సాకు అనుకుని పైకి మాత్రం ఫీల్ అవుతున్నట్టు నటిస్తూ, అయ్యో తను నాకు చెప్పలేదత్తయ్య, ఏమైనా తిందా అంటూ వనజకు డౌట్ రాకుండా కన్సర్న్ చూపించాడు చరణ్ లక్కీ పైన. లంచ్ చేసి పడుకుంది, ఇంకా లేవలేదు బాబు, మీరు తినండి, తను తిరవ తింటుంది, పాపం ఎక్కువగా పెయిన్ ఉన్నట్టుంది అని బాధగా కూతురిని చూస్తూ అంది వనజ. చరణ్ స్నాక్స్ తిని టీ తాగిన తర్వాత బుజ్జిని రూమ్లో పడుకోబెడతా అత్తయ్య అని ప్రేమ నటిస్తూ లక్కీని అక్కడి నుండి రూమ్లోకి ఎత్తుకొచ్చి మత్తుగా నిద్రపోతున్న ఆమెని విసురుగా బెడ్ మీదకు వేశాడు కోపంగా తన వైపు చూస్తూ చరణ్. నన్ను మోసం చేసి నాకు మనశ్శాంతి లేకుండా చేసి నువ్వు మాత్రం చాలా హ్యాపీగా ప్రశాంతంగా బ్రతికేస్తున్నావే, నేను మాత్రం పిచ్చోడ్లా అయిపోయాను, తప్పు చేసినా నువ్వు బాగున్నావు, నేను మాత్రం మోసపోయి బాధపడుతున్నాను అని కసిగా తన వైపు చూస్తూ అన్నాడు చరణ్.
తను విసిరేసినా లేవకుండా నిద్రపోతున్న లక్కీని చూస్తుంటే చరణ్కి నచ్చలేదు. కోపంగా, నీకు నిద్ర కావాల్సొచ్చిందా అని కొట్టడానికి చేయెత్తి మళ్ళీ దించేసి, ఇక్కడ నిన్నేదైనా అంటే నీ అమ్మ బాబు చూస్తారు. ఎక్కడేమన్ను నా ఇంటికొస్తావు కదా, అప్పుడు చూపిస్తాను నేనంటే ఏంటో నీకు. నన్నే మోసం చేస్తావా? నీకు నరకం అంటే ఏంటో చూపించకపోతే చూడు అని తన వైపే కసిగా చూశాడు చరణ్. ఆ నైట్ లక్కీకి పెయిన్ తగ్గకపోవడంతో ఆమెని హాస్పిటల్కు తీసుకెళ్ళి వచ్చారు వేణు వనజలు. చరణ్ ఏదో పనుందని ఈవినింగ్ వెళ్ళినవాడు ఎప్పుడో 10 గంటలకు వచ్చాడు. అప్పటికి లక్కీని రెస్ట్ తీసుకోమని బలవంతంగా అన్నం తినిపించి టాబ్లెట్ వేసిన వనజ చరణ్ కోసం వెయిట్ చేసి అతను వచ్చాక భోజనం వడ్డిస్తూ లక్కీని హాస్పిటల్లో చూపించి తీసుకొచ్చిన సంగతి చెప్పగానే చరణ్ కాస్త కంగారు పడ్డాడు. ఇప్పుడు ఎలా ఉంది అత్తయ్య? డాక్టర్ ఏం చెప్పారు అని అడిగాడు. అది మీరు తనతో కాస్త సున్నితంగా ఉంటే సరిపోతుందని చెప్పారు బాబు అంది వనజ కాస్త ఇబ్బందిగా. చరణ్ తలూపి సగం తిని లేచేశాడు. ఇక నేరుగా లక్కీ దగ్గరికి వెళ్ళాడు. ఆమె మొహం డల్గా, మేడా పెదాలపై తను పెట్టిన పంటిగట్లు కనపడగానే నైట్ తాగి తనపై ఉన్న కోపాన్ని అలా తీర్చుకున్నానని చరణ్కి అర్థమైంది. కానీ లక్కీ మీద జాలి కలగలేదు. అప్పుడు కూడా ఆ నైట్ వదిలేసిన చరణ్ తన ఇంటికి వెళ్ళిన తర్వాత లక్కీని ఎలా టార్చర్ చేసి తన కోపం తీర్చుకోవాలని ఆలోచిస్తూ నిద్రపోయాడు. మరుసటి రోజు ఈవినింగ్ లక్కీని అత్తవారింటికి పంపడానికి ఏర్పాట్లు చేశారు వేణు వనజ. తన తల్లిదండ్రులని వదిలి వెళ్ళడం ఇక ఒక బాధ అయితే, అక్కడ చరణ్ ఏం చేస్తాడో అనే భయం మరోవైపు. వనజని హక్ చేసుకుని, అమ్మా నేనెక్కడికి వెళ్ళను, ఇక్కడే మీతోనే ఉంటానని ఏడ్చింది లక్కీ. వనజ కూడా కూతురుని హత్తుకుని కన్నీళ్ళొస్తున్నా బయటకు కనపడకుండా లక్కీని దూరం జరిపి తన కళ్ళు తుడిచి, చూడు లక్కీ, ఆడపిల్లగా పుట్టాక ఇలా ఏదో ఒకరోజు పెళ్లి చేసుకుని భర్తతో కలిసి అత్తవారింటికి వెళ్ళక తప్పదు. ఇక్కడున్నట్టు అక్కడ ఉండకూడదు. అత్తమావలకి భర్తకి అనుకూలంగా మసులుకొని నిన్ను కన్నందుకు మాకు మంచి పేరు తీసుకురావాలి అంటూ ఆమెకి జాగ్రత్తలతో పాటు అత్తవారింట ఎలా ఉండాలో చెప్పి కష్టంగా కూతురిని కారులో కూర్చోబెట్టింది వనజ. వేణు కూతురి వంక బాధగా చూశాడు కానీ ఏమీ మాట్లాడలేదు. లక్కీ కన్నీళ్లతో తల్లిదండ్రులని చూస్తూ కారులో కూర్చున్నది. చరణ్ తనకు వాళ్ళ ఎమోషన్తో సంబంధం లేదన్నట్టే చూస్తూ ఉన్నాడు. లక్కీ సారతో మెట్టినింటిలో కాలు పెట్టగానే తన అత్తమామలు బాగానే రిసీవ్ చేసుకున్నారు ఆమెని. ఈవినింగ్కి తన అత్తగారు లక్కీకి కొత్త చీర పూలు ఇచ్చి, నువ్వు టెన్షన్ పడకమ్మాయి, నా కొడుకుతో సంతోషంగా ఉండు. ఇవాళ ముచ్చటగా మీకు 3వ రాత్రి కాబట్టి అందంగా రెడీ అవ్వని నవ్వుతూ చెప్పింది ఆవిడ. లక్కీకి ఆమె మాటలు వినగానే చరణ్ ప్రవర్తన గుర్తొచ్చి భయంతో వణుకు వచ్చినా ఆవిడకి అనుమానం వస్తుందని తను భయపడితే అలాగే అంటూ తల దూపి రెడీ అయింది లక్కీ. చరణ్ ఆ రోజు కూడా తనని ఇంటి దగ్గర వదిలి వెళ్ళినవాడు నైట్ అయినా సరే రాలేదు. ఎప్పటికో అందరూ పడుకున్న తర్వాత మిడ్నైట్ వచ్చాడు. చరణ్ వస్తే భోజనం పెట్టమని తన అత్తగారు చెప్పడంతో అతడి కోసం హాల్లోనే ఎదురు చూస్తూ కూర్చుంది లక్కీ. ఆ రోజు కూడా చరణ్ తాగి తూలుతూ ఇంటికి రావడం చూసి లక్కీకి భయంతో గుండె జారిపోయింది. మళ్ళీ తాగొచ్చాడు, ఈరోజు ఇంకెంత నరకం చూపెడతాడో అని భయంగా అతన్ని చూసింది పాపం లక్కీ. ఆమెని చూస్తూ తినటానికి చైర్లో కూర్చున్నాడు చరణ్. లక్కీ సైలెంట్గా అతనికి వడ్డించింది. కనీసం నువ్వు భోజనం చేశావా అని కూడా అడగలేదు చరణ్. సైలెంట్గా తినేసి తన రూమ్కి వెళ్ళిపోయాడు. అతడు వచ్చాక తినాలని చూసిన ఆమె అతని వాలకం చూసి తినాలి అనిపించక నీళ్లు తాగి అతడికి పాలు తీసుకుని వెళ్ళి ఇవ్వమని అత్తగారు ముందే చెప్పుంచడంతో వాటిని వేడి చేసుకుని గదిలోకి వెళ్ళింది లక్కీ. ఆ రూమ్లోకి వెళ్ళాలంటే పులి బోనులోకి అడుగు పెడుతున్న
ఫీలింగ్ కలుగుతుంది లక్కీకి పాపం. రూమ్లోకి వెళ్ళగానే చరణ్ సైలెంట్గా ఉండడంతో అతడి ముందు పాల గ్లాస్ పెట్టింది లక్కీ. చరణ్ ఆ గ్లాస్ తీసుకుని ఆ పాలల్లో తన దగ్గర ఉన్న ఏదో పౌడర్ తీసి మిక్స్ చేసి తను కొన్ని తాగాడు. మిగిలినవి లక్కీకి ఇస్తూ తాగు అన్నాడు. అతడు ఏం కలిపాడో అర్థం కాక భయంగా, మీరు అందులో ఏం కలిపారిప్పుడు అని అడిగింది లక్కీ అతన్ని. చెప్తే కాని తాగవా అంటూ కోపంగా ఆమె చేతిని పట్టి తన పక్కలోకి లాగి తాగు అని గదిమాడు చరణ్. వద్దని లక్కీ తప్పించుకోవాలని చూసినా తనకు ఆ అవకాశం ఇవ్వకుండా బలవంతంగా తన చేత ఆ పాలు తాగించాడు చరణ్. లక్కీ ఏడుస్తూ, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? మీకు కోపం ఉంటే ఇలా రోజు నన్ను టెన్షన్ పెట్టి చంపే బదులు ఒక్కసారి చంపేయచ్చు కదా అంటూ పాల రుచి తేడాగా ఉంటే అతడేదో చేశాడని తెలుస్తుంటే భయంతో చరణ్ నుండి విడిపించుకుని ఆ రూమ్ నుండి పారిపోవాలనుకుంది లక్కీ. కానీ ఆమెని కదలకుండా పట్టుకున్నాడు చరణ్. కాసేపటికి తనలో ఏదో మార్పు మొదలైంది. ఆమె బాడీ నుండి వేడి ఆవిర్లు వస్తూ ఎదంతా బరువుగా మారిపోయింది. ఏమండి, ఏం కలిపారండి? నాకేదేదో అవుతుంది అంటూ తలంతా భారం అవుతుంటే లక్కీ జుట్టు పీక్కుంది. వేసుకున్న జాకెట్ బిగుతుగా మారి తనకు ఊపిరాడకుండా చేసింది. నరాలన్నీ లాగుతూ ఉంటే బాడీకి ఏదో కావాలనే తపన మొదలైంది. అప్పటిదాకా చరణ్ని చూసి పారిపోవాలని చూస్తున్న ఆమెకి అతన్ని ఇప్పుడు గట్టిగా వాటేసుకోవాలని, అతనితో కలవాలని తన శరీరం కోరుకుంటుంది. చరణ్ నింపాదిగా కూర్చుని ఆమె అవస్థ చూసి పైశాచికంగా నవ్వుతున్నాడు. లక్కీ ఫీలింగ్స్ గమనిస్తూ తనని వదిలేశాడు చరణ్. ఆమె తను కట్టుకున్న చీర తీసి పక్కకు పడేస్తుంది. తలంతా గిర్రున తిరుగుతుంటే 2 చేతులతో పట్టుకుని, ఏమండి, నాకేదేదో అవుతుంది అంటూ కన్నీళ్లు పెట్టుకుంది లక్కీ. చరణ్ వంకరగా నవ్వుతూ, నీకేం కాలేదే, నీకున్న మదపిచ్చిని ఇంకాస్త పెంచుదామని నీలో ఫీలింగ్స్ పెంచే డ్రగ్ ఇచ్చాను అన్నాడు చరణ్ ఆమెతో. లక్కీ షాక్ అవుతూ కన్నీళ్లతో తన బాధ భరించలేక చేతులతో జుట్టు పట్టుకుని లాక్కుంటూ, ఇక ఆ బాధ భరించలేక చల్లనీటిలో ఉపశమనం కలుగుతుందేమో అని వాష్రూమ్కి వెళ్ళబోతున్న ఆమెని చరణ్ అడ్డుకున్నాడు. నీకు ఆ డ్రగ్ ఇచ్చింది నాకు దూరంగా పోవాలని కాదే. ఆ రోజెవడో డ్రగ్ ఇచ్చాడని బరి తెగించి వాడెవడితోనో పక్క పంచుకున్నావు అని నంగావు కదా. మరిప్పుడు నీ ఎదురుగా నీ మొగుడుగా నేనుంటే నా దగ్గరకు వచ్చి నీ కోరిక తీర్చుకోవాలనుకోలేదెందుకే అంటూ జుట్టు పట్టుకుని లక్కీని తన చెంప మీద కొట్టి బెడ్ మీదకు తోశాడు చరణ్. వెనక్కి బెడ్ మీద పడిన లక్కీ మీదకి చేరిన అతను ఆమె ఎద మీద తన పశుత్వం చూపిస్తూ ఆమె పెదాల్ని కసితీరా కొరుకుతూ కిస్ చేస్తూ చేతులతో ఆమె సున్నితమైన శరీరాన్ని ఇష్టమొచ్చినట్టు నలిపేస్తుంటే ఆ డ్రగ్ ప్రభావం ఉన్న ఆమెకు అవేమీ బాధ అనిపించడం లేదిప్పుడు. తనకి అతని పొందు కావాలి అని అనిపిస్తుంది. చరణ్ ఆమెని తన చేతులతో ఇంకా రెచ్చగొట్టి ఎంతకీ అతడు ఆమెలోకి చేరకపోవడంతో సహనం కోల్పోయిన ఆమె లీడ్ తీసుకుంది. ఆమె అవస్థ అతడికి పైశాచిక ఆనందం కలిగిస్తుంది. చరణ్ వాళ్ళ మధ్య జరిగేదాన్ని సీక్రెట్గా రికార్డ్ చేస్తున్నాడని లక్కీకి తెలియలేదు. ఆమెలో కోరిక ఎక్కువగా ఉండడంతో అతడు తనని మరింత రెచ్చగొడుతూ ఉంటాడు చరణ్. తన పరిస్థితికి సిగ్గుతో ప్రాణం పోయేలా ఉన్నా ఆమె బాడీ కంట్రోల్ కోల్పోయింది. ప్లీజ్ నన్ను ఈ బాధ నుండి బయటకు తీసుకురండి చరణ్ అంటూ అతన్ని చుట్టుకుంది లక్కీ. ఆమె శరీరంలో జరిగే మార్పు ఆమెకి తెలుస్తూ ఉంది. అతడు ఆమెకి చేసే గాయాలు కూడా నొప్పి తెలియడం లేదు. ఎంతకీ ఆమెలో ఆ కోరిక తీరడం లేదు. ఇంకా కావాలని శరీరం తాపిస్తుంటే అతడు అలిసినా తను అలసిపోవడం లేదు. తన శరీరం తాపంతో కోరికలతో సలసల మరుగుతున్నట్టుంది ఆమె పరిస్థితి.
ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.